బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి మున్సిపల్ రాజకీయం కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగురవేయడానికి మార్గం సుగమమైంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు కారు దిగి హస్తం గుట్టికి చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 22 మంది కౌన్సిలర్లు మద్దతు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 26కు పెరిగింది. దీంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలకు గండి కొడుతూ కౌన్సిలర్లు తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ప్రస్తుతం కామారెడ్డిలో 22 నుంచి 26కు చేరింది సంఖ్య. అయితే బీఆర్ఎస్ 4 కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ కు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఉత్కంఠ భరితంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానికి తెరపడింది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్కి సంబంధించిన ఆయన అనుచర వర్గం 4 కూడా బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కారు దిగి చేతిని షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో 22కున్న కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 22 ఉన్న వాటి ఇప్పుడు 26కు చేరుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడమే. రేపు ఉదయం కార్పొరేటర్లు ఎవరైతే గెలిచారో వాళ్ళకి సంబంధించి అందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తదనంతరం చైర్మన్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకే 2-3 రోజుల నుంచి తీవ్రంగా ఉత్కంఠభరితంగా నెలకొన్న కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ సంబంధించి ఇప్పుడు రూట్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. షబ్బీర్ అలీ కావచ్చు, అక్కడ సంబంధించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా జరిగిన మంతనాలతో ఒక్కసారిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డికి సంబంధించిన 22 మంది, అంటే ఫస్ట్ 19 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన 3 ఎవరుతున్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే 2 రోజుల నుంచి ఇటు బీజేపీకి 16 స్థానాలు వస్తాయి. ఒక ఎక్స్ అఫీషియల్ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కాబట్టి ఒక ఎక్స్ అఫీషియల్తో 17 చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ సడన్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ 4 కూడా బీఆర్ఎస్ గెలిచిన 4 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి 19తో పాటు ఇండిపెండెంట్ 3 చేరితే 22 చేరారు. 22తో పాటు ఇప్పుడు 4 చేరితే 26 చేరారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ రేపు చైర్మన్ పదవిని కైవసం చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో 4 అయితే బీఆర్ఎస్ నుంచి చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మున్సిపల్ చైర్మన్ సంబంధించిన కైవసం చేస్తున్నట్టుగా ఒక అంచనా వస్తున్నారు. దీంతో రేపు మున్సిపల్ చైర్మన్ పదవి పీఠంపై కాంగ్రెస్ పార్టీ కూర్చుందని చెప్పుకోవచ్చు. Right, Rajesh. Thanks for the details.